I'm Dr. Neeraja, fertility specialist. I'm Dr. Rajni, obstetrician and gynecologist and high-risk pregnancies and laparoscopy surgeon. సో మనము హోలిస్టిక్ అప్రోచ్ అని విని ఉంటాం. సో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనము అన్ని యాంగిల్స్లోనూ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, యాజ్ ఎ గైనకాలజిస్ట్, మేడం ఆబ్స్టిషియన్ కాబట్టి ఏదైనా కామన్ డౌట్స్ కానీ ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు పేషెంట్ని ఎలా డీల్ చేస్తాం చూద్దాం. సో రజని, ఇప్పుడు నార్మల్గా పేషెంట్ కన్సీవ్ అయింది, సో ఏం కాంప్లికేషన్స్ లేవు, సో పెళ్ళైన వెంటనే ఇమీడియట్గా కన్సీవ్ అయింది వితౌట్ ఎనీ కాంప్లికేషన్, మీరు ఎలా చెకప్స్ ఎలా ఉంటాయి, ఎలా గైడ్ చేస్తారు పేషెంట్ని? ఓకే, న్యాచురల్గా పేషెంట్ కన్సీవ్ అయినప్పుడు లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, లో రిస్క్ ప్రెగ్నెన్సీలో పేషెంట్ రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి రావాలి. ఫస్ట్ అప్ టు 28 వీక్స్ ప్రెగ్నెన్సీని మొత్తం 3 ట్రైమిస్టర్ డివైడ్ చేస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి అప్ టు 28 వీక్స్, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి 28 to 36 వీక్స్, తర్వాత 36 to టిల్ డెలివరీ వరకు. ఫస్ట్ 28 వీక్స్ వరకు మంత్లీ వన్స్ చెకప్ ఉంటుంది. 28 వీక్స్ టు 36 వీక్స్ వరకు మంత్లీ ట్వైస్ ఉంటుంది. తర్వాత 36 వీక్స్ టు టిల్ డెలివరీ వీక్లీ ట్వైస్ ఉంటుంది. అవి రెగ్యులర్ చెకప్స్. సో ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయాలి. ఈ కన్ఫర్మ్ చేయడానికి మనకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటాము. అందులో ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేదా అవుట్ సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఆ కన్ఫర్మేషన్కి మనకి ఫస్ట్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, తర్వాత ఒక 3 వీక్స్కి డేటింగ్ స్కాన్ చేస్తాము. తర్వాత ఎన్టీ స్కాన్ 11 to 13 వీక్స్ టైంలో చేస్తాము. దీంతోపాటు డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఇలా ఫస్ట్ 3 monthsలో మనకి టోటల్ 3 స్కాన్స్ ఉంటాయి. తర్వాత 5th monthలో 20 వీక్స్లో టిఫా స్కాన్ ఉంటుంది. టిఫా స్కాన్లో బేబీ అవయవాలన్నీ సరిగ్గా ఫామ్ అయినాయా లేదా అని చెక్ చేస్తాము. సో ఇది నార్మల్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ స్కాన్స్ మనకి గ్రోత్ స్కాన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 2 గ్రోత్ స్కాన్స్, 28 వీక్స్కి ఒక గ్రోత్ స్కాన్ అండ్ 32 వీక్స్కి ఒక గ్రోత్ స్కాన్ ఉంటుంది, ఆర్ 36 వీక్స్కి, డిపెండింగ్ ఆన్ పేషెంట్ ఒకవేళ హై రిస్క్ అనుకోండి ఇంకా ఎక్కువ స్కాన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇవి టోటల్ స్కాన్స్. ఓవరాల్గా ఒక 6 స్కాన్స్ అనేది అవసరం అవుతుంది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో. చెకప్స్ అనేది టోటల్ 10 to 12 times చెకప్స్ ఉంటాయి. లో రిస్క్ అయితే ఈ చెకప్ సరిపోతుంది. ఒకవేళ హై రిస్క్ అనుకోండి ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయాల్సి వస్తుంది. అంటే మంత్లీ వన్స్ రావాల్సిన వాళ్ళు ఎవ్రీ 15 daysకి ఒకసారి అలా రావాల్సి ఉంటుంది.